Good morning viewers. I hope you are all doing well. Welcome to T1 Academy Current Affairs classes. ఈరోజు కరెంట్ అఫైర్స్ క్లాసెస్లో భాగంగా మనం ఈరోజు న్యూస్లో ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాల గురించి చర్చించుకుందాం. అవేంటంటే విప్రో ఇండియాలోని ఒక స్టేట్లో ఒక కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేసిందండి. అది ఏ స్టేట్లో స్టార్ట్ చేసింది, దేనికి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేసింది, ఇలాంటి విషయాలు. అండ్ శ్రీలంకన్ గవర్నమెంట్కి సంబంధించి ఎకనామిక్ క్రైసిస్ గురించి మనం ముందు మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఎకనామిక్ క్రైసిస్తో పాటు అక్కడ పొలిటికల్ క్రైసిస్ కూడా స్టార్ట్ అయిందండి. దానికి సంబంధించిన విశేషాలు. అండ్ ఎలాన్ మస్క్ గారు న్యూస్లో ఉన్నారండి. ఎలాన్ మస్క్ గారు న్యూస్లో ఉన్నారు. అది ఆయన ఎందుకు న్యూస్లో ఉన్నారు, దానికి సంబంధించిన విశేషాలు ఏంటి. అండ్ హంగరీకి సంబంధించి ఒక కొత్త ప్రెసిడెంట్ని ఎన్నుకోవడం జరిగిందండి. ఆయన ఎవరు, ఆయన ఎన్నో ప్రెసిడెంట్, అండ్ హంగరీకి సంబంధించిన న్యూస్, స్టాటిక్ జీకే టాపిక్స్ లాంటి విశేషాలు. అండ్ క్వీన్ ఆఫ్ ఫైర్ అనే బుక్ రిలీజ్ చేయడం జరిగిందండి. దాన్ని ఎవరు రాశారు, ఆ క్వీన్ ఆఫ్ ఫైర్ అనే బుక్ ఎవరికి సంబంధించింది, దేనికి సంబంధించింది, ఇలాంటి విశేషాలు. అండ్ WMA వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ సంబంధించి RBI వాళ్ళు ఒక కొత్త అప్డేట్ రిలీజ్ చేయడం జరిగిందండి. దానికి సంబంధించిన న్యూస్ ఏంటి. అండ్ ఇండియన్ ఆర్మీ ఈజ్ ఇన్ న్యూస్. ఇండియన్ ఆర్మీ ఒక విషయం మీద న్యూస్లో ఉందండి. దానికి సంబంధించిన విశేషాలు మరియు హాబీ హబ్స్ గురించి అండ్ సమ్ MCQs, ఈ అన్ని టాపిక్స్కి రిలేటెడ్ కొన్ని MCQs గురించి మనం డిస్కషన్ చేద్దామండి. కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ టాపిక్, దట్ ఈజ్ విప్రో వాళ్ళు న్యూస్లో ఉన్నారని చెప్పాను కదా. విప్రో కన్జ్యూమర్ కేర్ అండ్ లైట్నింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇనాగ్రేటెడ్ ఇన్ మహేశ్వరం, తెలంగాణ. విప్రో వాళ్ళు నిన్న విప్రో చైర్పర్సన్ అయిన అజీం ప్రేమ్జీ, ఆయన తెలంగాణ ఇండస్ట్రీస్ మినిస్టర్ అయిన కేటీఆర్ గారు కలిసి విప్రోస్ కన్జ్యూమర్ కేర్ అండ్ లైట్నింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని తెలంగాణలోని మహేశ్వరం అనే ప్రాంతంలో ప్రారంభించడం జరిగిందండి. దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఐటీస్ అండ్ ఇండస్ట్రియల్ మినిస్టర్ కేటీ రామారావు ఇనాగ్రేటెడ్ ద న్యూ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఆఫ్ విప్రో కన్జ్యూమర్స్ లిమిటెడ్ కన్జ్యూమర్ కేర్ అండ్ లైట్నింగ్ ఎట్ మహేశ్వరం. దిస్ కంపెనీ, ఈ విప్రో కంపెనీ వాళ్ళు దీని మీద 300 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయడం జరిగిందండి. అండ్ దట్ కంపెనీ విల్ గివ్ ఒక 900 పీపుల్స్కి ఎంప్లాయ్మెంట్ ఇస్తుందండి. విచ్ ఈజ్ అబౌట్ 90% ఆఫ్ ఎంప్లాయ్మెంట్ విల్ బి ఫర్ లోకల్స్. ఇస్తున్న 900 జాబ్స్లో 90% ఆఫ్ ద జాబ్స్ విల్ బి ఫర్ లోకల్స్ అండి. అంటే 8-10 జాబ్స్ లోకల్స్కే ఉంటాయి. మిగిలిన హై ప్రొఫైల్ జాబ్స్కి మాత్రము కొన్నిటికి వేరే స్టేట్స్ వాళ్ళని, వేరే కంట్రీ వాళ్ళని కూడా తీసుకోవడం జరుగుతుందండి. ఆ ఇస్తున్న 900 జాబ్స్లో 15% ఆఫ్ ద జాబ్స్ ఉమెన్స్కే ఇస్తామని చెప్పి అజీం ప్రేమ్జీ గారు మాట ఇవ్వడం జరిగిందండి. మరి అసలు తెలంగాణలో ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం, ఇండస్ట్రీస్ ఏర్పాటవుతున్నాయి, సాఫ్ట్వేర్ కంపెనీస్ ఏర్పాటవుతున్నాయి. చాలా తెలంగాణ వచ్చిన తర్వాత చాలా ఇంప్రూవ్మెంట్ ఉందండి. మొన్ననే మనం మైక్రోసాఫ్ట్ గురించి విన్నాం. అంతకుముందు యాపిల్ వాళ్ళది ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు హైదరాబాద్లో అని విన్నాం. మొన్న మైక్రోసాఫ్ట్ వాళ్ళు 15,000 crores పెట్టుబడి పెడుతున్నారు అని చెప్పి విన్నాం. ఇప్పుడు విప్రో వాళ్ళు పెడుతున్నారు. మరి ఇవన్నీ ఇక్కడ వస్తున్నాయంటే దానికి సంబంధించి గవర్నమెంట్ దిక్కు నుంచి పుష్ ఏ విధంగా ఉంది, అసలు గవర్నమెంట్ పాలసీస్ ఎలా ఉంటే మన దగ్గరికి ఇంతలా పెట్టుబడులు వస్తున్నాయనే విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా తెలంగాణలో ఇండస్ట్రీస్ పెట్టాలన్నా, లేకపోతే సర్వీస్ సెక్టార్లో కంపెనీస్ కానివ్వండి, లేకపోతే అగ్రికల్చర్ సెక్టార్లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కానివ్వండి, పెట్టాలంటే TS ఐపాస్ ద్వారా పర్మిషన్స్ తీసుకోవాల్సి ఉంటుందండి. అసలు ఈ TS ఐపాస్ అంటే ఏంటి, ముందుగా దాని గురించి తెలుసుకుందాం. ఈ TS ఐపాస్ డెఫినేషన్ గురించే, దీని ఫుల్ ఫామ్ గురించే లాస్ట్ టైం TSPSCలో ఎగ్జామ్లో అడిగాడండి. TS ఐపాస్ అంటే తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్రూవల్ అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సిస్టమ్. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్ అండి. సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్ అంటే ఏంటంటే, ముఖ్యంగా మనం ఇక్కడ తెలంగాణలో ఇండస్ట్రీ పెట్టాలంటే TS ఐపాస్ ద్వారా అప్లై చేసుకోవాలండి. అప్లై చేసుకున్న 15 రోజుల్లో పర్మిషన్ వస్తుందండి. 15 రోజుల్లోనే సింగిల్ విండో క్లియరెన్స్ సిస్టమ్ ఉంటుంది. 15 రోజుల్లోనే మనకు పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ 15 రోజుల్లోగా ఏదైనా కంపెనీకి పర్మిషన్ రాకపోయినా, అంటే ఎటువంటి రిప్లై రాకపోతే గవర్నమెంట్ తరపు నుంచి, అది ఆటోమేటిక్గా పర్మిషన్ ఇచ్చేసినట్టే లెక్క అనే అర్థం వస్తుందండి. ఇలాంటి సిస్టమ్ దేశంలో ఎక్కడా లేదు. ఆటోమేటిక్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్ అండ్ ఆటోమేటిక్గా క్లియరెన్స్ వచ్చినట్టే 15 రోజుల లోపల ఎలాంటి రిప్లై రాకపోతే. ఈ TS ఐపాస్ వల్ల తెలంగాణ సింగిల్ విండోస్ క్లియరెన్స్ సిస్టమ్ TS ఐపాస్ ఇన్ ద పాస్ట్ 7.5 years, తెలంగాణ వచ్చినప్పటి నుంచి TS ఐపాస్ ద్వారా 16 లక్షల ఎంప్లాయ్మెంట్స్ క్రియేట్ చేయడం జరిగిందండి. ఎంప్లాయీ పొటెన్షియల్ ఆఫ్ 16 lakhs పీపుల్. తెలంగాణ స్టాండ్స్ ఫర్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్పాండ్ ద కెపాసిటీ. ఒకసారి ఇండస్ట్రీస్ పెట్టిన తర్వాత మళ్ళీ దాని యొక్క ఎక్స్పాన్షన్ చేయాలనుకుంటే సపరేట్గా పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదండి. మీరు చేస్తూ వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా.
if you can just give a self certification about compliance with the law of the land, you should just put an application online for regulatory purposes. We will act on it within 15 days. If we do not do it, it is deemed approved. There is no state that allows this kind of system. అదే ఇందాకే చెప్పాను కదండి, 15 రోజుల్లో అప్రూవల్ వచ్చేస్తుంది. ఒకవేళ అప్రూవల్ రానట్టయితే వాళ్ళు రిజెక్ట్ చేస్తే మనకు ఇన్ఫార్మ్ చేస్తారండి. ఒకవేళ అప్రూవల్ రాకుండా ఏ ఇన్ఫర్మేషన్ రాకపోయి ఉంటే 15 రోజుల లోపల, దట్ ఈస్ సెట్ దట్ ఇట్ ఈస్ అప్రూవ్డ్ ఆటోమేటికలీ. ఇదండి దానికి సంబంధించిన విప్రోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ కమింగ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ గోటబాయ రాజపక్స లూజెస్ పార్లమెంటరీ మెజారిటీ. మనం గత వారం రోజులుగా న్యూస్లో చూస్తున్నాం శ్రీలంకలో ఎకనామిక్ క్రైసిస్ ఉందని. ఆ ఎకనామిక్ క్రైసిస్ వల్ల పీపుల్ చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి, ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. లీటర్ పెట్రోల్ 253 రూపాయలకు వెళ్ళిపోయింది. అసలు పెట్రోల్ కొందామన్నా దొరకట్లేదు, ఎలక్ట్రిసిటీ ఉండట్లేదు. కొలంబో లాంటి పెద్ద లార్జెస్ట్ సిటీ ఆఫ్ శ్రీలంకలోనే 12 గంటల పాటు పవర్ కట్ ఉంటుంది. ఇలాంటివన్నీ మనం చదువుతున్నాం. ఇవన్నీ జరగడం వల్ల ఏమైందంటే గవర్నమెంట్ మీద ప్రజల విశ్వాసం కోల్పోయి గవర్నమెంట్ ప్రెసిడెంట్ అండ్ ప్రైమ్ మినిస్టర్ యొక్క ఇంటి ముందట ధర్నాలు చేస్తున్నారండి. దీంతో ఏమైందంటే శ్రీలంకన్ గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తున్న కొందరు ఆ సొంత పార్టీ ఎంపీలు మరియు బయట నుంచి సపోర్ట్ చేస్తున్న ఒక కూటమిలోని ముఖ్యమైన పార్టీ వాళ్ళు వాళ్ళ సపోర్ట్ని విత్డ్రా చేసుకోవడం జరిగిందండి. సో దీనివల్ల పార్లమెంట్లో మా గోటబాయ రాజపక్సకు సంబంధించిన పార్టీ అండ్ హిస్ ప్రైమ్ మినిస్టర్ గోటబాయ రాజపక్స ప్రెసిడెంట్ ఆఫ్ శ్రీలంక అండి. శ్రీలంకలో ప్రెసిడెన్షియల్ సిస్టమ్ నడుస్తుంది. ప్రెసిడెంట్స్కి ఎక్కువ పవర్స్ ఉంటాయి, మన ఇండియాలాగా కాదు. అక్కడ ప్రెసిడెంట్కి ఎక్కువ పవర్స్ ఉంటాయి. ప్రెసిడెంటే ప్రైమ్ మినిస్టర్స్ని నామినేట్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ ఏంటంటే ఈయనకు సంబంధించిన పార్టీ పార్లమెంట్లో వాళ్ళ యొక్క మెజారిటీని కోల్పోయింది. అక్కడ ప్రైమ్ మినిస్టర్ ఎవరు? మహేంద్ర రాజపక్స అండి. మహేంద్ర రాజపక్స ఈయన గోటబాయ రాజపక్స వాళ్ళ బ్రదర్ అండి. సో 40 ఎంపీస్ ఇంక్లూడింగ్ ఫ్రమ్ కీ పార్ట్నర్ శ్రీలంక ఫ్రీడమ్ పార్టీ. ఈ శ్రీలంక ఫ్రీడమ్ పార్టీ అనేది మైత్రిపాల సిరిసేన గారు నేతృత్వం వహిస్తున్నారండి. ఈయన ఇంతకుముందు లాస్ట్ టైం ఈ గోటబాయ రాజపక్స గారి కన్నా ముందు మైత్రిపాల సిరిసేన గారు అక్కడ ప్రెసిడెంట్గా చేయడం జరిగిందండి. ఆయన నేతృత్వం వహిస్తున్నారు. వాళ్ళు వీళ్ళకు సపోర్ట్ చేసేవాళ్ళు. దే క్విట్ ద రూలింగ్ అలయన్స్ ఆఫ్ శ్రీలంకాస్ పొడుజన పెరమున ఆర్ SLPP ఆర్ పీపుల్స్ ఫ్రంట్. దీని నుంచి వాళ్ళ సపోర్ట్ని విత్డ్రా చేసుకున్నారండి. మొత్తంగా 41 మంది ఎంపీలు వాళ్ళ సపోర్ట్ని గవర్నమెంట్కి విత్డ్రా చేసుకున్నారు. అందువల్ల 225 మెంబర్స్తో ఉన్న లెజిస్లేచర్లో ఈ గోటబాయ రాజపక్స గారికి సంబంధించిన పార్టీ వాళ్ళ మెజారిటీని కోల్పోయింది. కానీ ప్రతిపక్షాలు ఏవి కూడా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టలేదండి. ఎందుకంటే లాస్ట్ టైం ప్రెసిడెంట్ గారు ప్రతిపక్షాలని కూడా కలుపుకొని ఒక నేషనల్ అసెంబ్లీని ఫామ్ చేద్దామని చెప్పి, నేషనల్ గవర్నమెంట్ని ఫామ్ చేసి ఈ క్రైసిస్ని ఎదుర్కొందామని చెప్పి ఆఫర్ చేశారండి. బట్ స్టిల్ ఆపోజిషన్స్ రిజెక్టెడ్. ఎందుకంటే ఆ క్రైసిస్ చాలా డెప్త్గా ఉంది. శ్రీలంకన్ క్రైసిస్ చాలా డెప్త్గా ఉంది. ముఖ్యంగా వాళ్ళ దగ్గర డాలర్స్ అనేటివి లేకుండా పోయాయి. ఇంపోర్ట్ చేసుకోవడానికి ప్రజలకు నిత్యావసర అవసరాలైన మెడిసిన్స్ కానివ్వండి, పాలు, ఇలాంటి ఏ వస్తువులైనా ఇంపోర్ట్ చేసుకోవడానికి, రైస్, ఇలాంటి ఏ వస్తువులైనా ఇంపోర్ట్ చేసుకోవడానికి వాళ్ళ దగ్గర అసలు డాలర్స్ అనేటివి లేకుండా పోయాయి. అందువల్లే ప్రతిపక్షాలు కూడా గవర్నమెంట్లో చేరి మినిస్ట్రీస్ తీసుకోవడానికి నిరాకరిస్తున్నాయండి. ఇదండి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ ఎలాన్ మస్క్ జాయిన్స్ ట్విట్టర్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. ఎలాన్ మస్క్ గురించి మనం న్యూస్లో చదివాం కదండి. ఎలాన్ మస్క్ ట్విట్టర్లో 9.2% స్టేక్స్ తీసుకున్నాడని చెప్పి 2 డేస్ నుంచి న్యూస్లో ఉంది. ఇప్పుడు ఆయనని ట్విట్టర్ వాళ్ళు వాళ్ళ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో ఒకరిగా నియమించడం జరిగిందండి. ట్విట్టర్కి సంబంధించిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అంటే డిసిషన్ మేకింగ్ బాడీ, ట్విట్టర్కి సంబంధించిన డిసిషన్ మేకింగ్ బాడీలో వన్ ఆఫ్ ది పర్సన్గా ఎలాన్ మస్క్ని నియమించడం జరిగింది. A day after announcing that he had acquired 9.2% stake in Twitter, SpaceX and Tesla co-founder Elon Musk యొక్క కంపెనీస్ ఏవండి? SpaceX and Tesla. He is from America. Was on Tuesday appointed to the board of the company. ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా నియమించడం జరిగిందండి. ఈ 9.2% స్టేక్ వర్త్ నియర్లీ 3 బిలియన్ మేక్స్ మస్ట్ ద బిగ్గెస్ట్ షేర్ హోల్డర్ ఇన్ ద కంపెనీ. ఆయనని 9.2% స్టేక్ తీసుకోవడం వల్ల ఆయన ఇప్పుడు ట్విట్టర్లో హైయెస్ట్ షేర్ హోల్డర్ అండి. ఆయన తర్వాత వేరే వాళ్ళు ఉన్నారు.
విత్ 8.8% స్టేక్ హెల్డ్ బై వాన్గార్డ్ గ్రూప్ కానివ్వండి, ట్విట్టర్స్ కో-ఫౌండర్ అయిన జాక్ డోర్సీకి కూడా కొన్ని స్టేక్స్ ఉన్నాయండి. బట్ ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కొత్తగా ట్విట్టర్లో స్టేక్స్ ఎవరు షేర్ హోల్డర్గా ఏ ప్రముఖ కంపెనీకి చెందిన CEO గారు తీసుకున్నారని అడుగుతాడని ఆన్సర్ ఈజ్ ఎలాన్ మస్క్. అలాగే మనం ట్విట్టర్ గురించి మాట్లాడుకున్నప్పుడు ట్విట్టర్ యొక్క CEO గురించి కూడా తెలుసుకోవాలి కదా. ట్విట్టర్ CEO ఎవరండి? రీసెంట్గానే ఎన్నికయ్యారు అండ్ హీఈస్ ఫ్రమ్ ఇండియా నుంచి ఎన్నికయ్యాడు కాబట్టి ప్రముఖ MNC కాబట్టి లాస్ట్ టైం APPSC Group 1లో ఇలాంటి క్వశ్చన్ ఒకటి వచ్చిందండి. హూ ఈజ్ ద కరెంట్ చీఫ్ ఆఫ్ దిస్ కంపెనీ అని చెప్పి అడిగాడు. సో మనం ఇలాంటి విషయాలు కూడా గుర్తుపెట్టుకోవాలండి. ప్రముఖమైన MNCస్లో ఇండియన్ CEOs, ముఖ్యంగా మనం ఇండియన్స్ ఈ మధ్య ఒక టాక్ నడుస్తుందండి, ఇండియా ఈజ్ ఎక్స్పోర్టింగ్ CEOs టు అదర్ కంట్రీస్ అని చెప్పి. సో పెద్ద MNCస్లో ఇండియన్ CEOs ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించిన క్వశ్చన్స్ ఎగ్జామ్స్లో వస్తున్నాయండి, ముఖ్యంగా కరెంట్లో న్యూస్లో ఉన్న వాళ్ళ గురించి. సో దిస్ పరాగ్ అగర్వాల్ ఈజ్ ఇంపార్టెంట్. పరాగ్ అగర్వాల్ హీఈస్ అన్ ఇండియన్. ఇతన్ని CEOగా ట్విట్టర్ వాళ్ళు నియమించడం జరిగింది. Coming on to the next topic, that is Viktor Orban wins 4th term as Prime Minister of Hungary. హంగరీ దేశంకి విక్టర్ ఓబ్రాన్ ఈయనేనండి. విక్టర్ ఓబ్రాన్ అంటే హీ హ్యాస్ బీన్ ఎలెక్టెడ్ ఫర్ ద 4th time యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ హంగరీ. Prime Minister of Hungary. Hungarian Prime Minister Viktor Orban won a 4th successive term in office by landslide victory in the country's general elections for 2022. ఈయన లాంగెస్ట్ సర్వింగ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ EU అండి. యూరోపియన్ నేషన్స్లో ఉన్న దేశంలో ఈయన లాంగెస్ట్ సర్వింగ్ ప్రైమ్ మినిస్టర్. సో ఈయన గురించి మనం ఇక్కడ ఈ ప్రైమ్ మినిస్టర్స్ అండ్ ప్రెసిడెంట్స్ ఇన్ న్యూస్ గురించి కూడా క్వశ్చన్స్ అక్కడక్కడ వస్తుంటాయి. సో దిస్ హ్యాస్ టు బి రిమెంబర్. విక్టర్ ఓర్బాన్ ఎందుకంటే ఈయన 4th కన్సిక్యూటివ్ టైం, 4th టైం కాబట్టి 4th టర్మ్ కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలండి. అండ్ ఇంకోటి ఏంటంటే హంగరీ క్యాపిటల్ సిటీ ఏంటండి? హంగరీ క్యాపిటల్ సిటీ ఈజ్ బుడాపెస్ట్. సో విక్టర్ ఓబ్రాన్ ఈజ్ ఇంపార్టెంట్ యాజ్ హీ ఈజ్ ద ఫోర్త్ టర్మ్ కాబట్టి ఆయన ఇంపార్టెంట్. అలాగే స్టాండర్డ్ జీకేలో భాగంగా క్యాపిటల్ సిటీస్ గురించి కూడా అడుగుతూ ఉంటాడు. సో హంగరీస్ క్యాపిటల్ సిటీ ఈజ్ బుడాపెస్ట్ అండి. కమింగ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ ఏ కొత్త బుక్ అండి. ఇది న్యూ బుక్ టైటిల్ క్వీన్ ఆఫ్ ఫైర్ ఆథర్డ్ బై దేవికా రంగాచారి హ్యాస్ బీన్ రిలీజ్డ్ అండి. ఒక కొత్త బుక్. దీని టైటిల్ ఆ బుక్ యొక్క క్వీన్ ఆఫ్ ఫైర్, ద బుక్ యొక్క థంబ్నెయిల్ అనేది క్వీన్ ఆఫ్ ఫైర్ దేవికా రంగాచారి అనే ఆమె ఈ బుక్ని రిలీజ్ చేయడం జరిగింది. క్వీన్ ఆఫ్ ఫైర్, షీ ఈజ్ ద ఆథర్ ఆఫ్ దిస్ బుక్ క్వీన్ ఆఫ్ ఫైర్. దిస్ బుక్ టాక్స్ అబౌట్ క్వీన్ ఝాన్సీ లక్ష్మీబాయి అండి. క్వీన్ ఝాన్సీ లక్ష్మీబాయి ఒక వారియర్గా ఎలా ఉండేది, ఒక క్వీన్గా, ఒక స్టేట్స్మెన్గా ఎలా వ్యవహరించింది, లాంటి విశేషాల గురించి ఈ బుక్ రాయడం జరిగిందండి. సో యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ యాజ్ క్వీన్ ఝాన్సీ లక్ష్మీబాయి ఈజ్ ఇన్ న్యూస్. సో యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్. ఏంటంటే క్వీన్ ఆఫ్ ఫైర్ అనే బుక్ని రచించింది ఎవరో అని అడుగుతాడండి. దట్ ఈస్ దేవికా రంగాచారి. దీని గురించి మనం ఇంకా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ది బుక్ ప్రొవైడ్స్ ఎ డీటెయిల్డ్ అకౌంట్ ఆఫ్ హౌ ద క్వీన్ టుక్ ఓవర్ ద కింగ్డమ్ యాజ్ ఎ విడో అండ్ జాయిన్ ద రెవల్యూషనరీస్ టు రిబెల్ అగేన్స్ట్ ద ఈస్ట్ ఇండియన్ కంపెనీ. తను ఒక విడోగా, భర్త చనిపోయిన ఒక మహిళలాగా ఎలా ఎదిరించింది, ఈస్ట్ ఇండియన్ కంపెనీని ఎలా ఎదిరించింది, ఆ రాజ్యాన్ని ఎలా దక్కించుకుంది, లాంటి విశేషాలు మనం ఈ బుక్లో రాయడం జరిగిందండి. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్. క్వీన్ ఆఫ్ ఫైర్ విచ్ టాక్స్ అబౌట్ ద స్టోరీ ఆఫ్ లక్ష్మీబాయి ఆఫ్ ఝాన్సీ, రాణి లక్ష్మీబాయి ఆఫ్ ఝాన్సీ. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. ఈ బుక్ చాలా ఇంపార్టెంట్. ఈ బుక్ కానివ్వండి, నిన్న మనం లాస్ట్ 2 days కింద మనం మాట్లాడుకున్న బుక్ ఒకటి నరేంద్ర మోడీ గారి మీద గురించి వచ్చింది. ఇలాంటి బుక్స్, ఈ పొలిటికల్ లింకేజ్ కానివ్వండి, హిస్టరీ లింకేజెస్ కానివ్వండి ఉన్న బుక్స్ మీద క్వశ్చన్స్ ఈ మధ్య బాగా వస్తున్నాయండి. కమింగ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ RBI ఫిక్స్డ్ WMA లిమిట్ ఫర్ స్టేట్స్ యూనియన్ టెరిటరీస్ ఎట్ 47,010 crores అండి. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ని RBI వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ యొక్క లిమిట్ని RBI వాళ్ళు ఫిక్స్ చేయడం జరిగిందండి. ఒక రకంగా రెడ్యూస్ చేశారు. ఇంతకుముందు 52,000 crores వరకు ఉండేదండి. 51,560 crores ఉండేది. దాని నుంచి 47,010 crores తగ్గించడం జరిగింది. అసలు ఈ వే అండ్ మీన్స్ అడ్వాన్సెస్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఏ షార్ట్ టర్మ్ లోన్ provided by RBI. It is a short term loan provided by RBI to the గవర్నమెంట్స్కి RBI వాళ్ళు ప్రొవైడ్ చేసే ఒక షార్ట్ టర్మ్ లోన్ అండి, టు హెల్ప్ ద గవర్నమెంట్స్ ఎట్ ద టైమ్
ఆఫ్ ఎనీ డిస్క్రిపెన్సీస్ బిట్వీన్ రిసిపియన్స్ అండ్ పేమెంట్స్ ఆఫ్ ది గవర్నమెంట్ యొక్క ఎక్స్పెండిచర్ అండ్ వాళ్ళ ఖర్చు మరియు వాళ్ళ ఆదాయాల మధ్యలో భారీ వ్యత్యాసం ఉన్నప్పుడు ఆర్బీఐ వాళ్ళు ఒక షార్ట్ టర్మ్ లోన్ ఇచ్చి ఈ గవర్నమెంట్ని స్టేట్ గవర్నమెంట్స్ని కానివ్వండి, లేకపోతే యూనియన్ టెరిటరీస్ గవర్నమెంట్ కానీ ఆదుకుంటూ ఉంటారండి, హెల్ప్ చేస్తూ ఉంటారు. సో దట్ దేర్ విల్ బి నో డిస్క్రిపెన్సీస్ బిట్వీన్ ద రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్. ఈ ముఖ్యంగా డ్యూ టు దిస్ COVID-19 వల్ల ఈ WMA లిమిట్ అనేది పెంచడం జరిగిందండి. అప్పుడు 51,560 crores పెంచారు. యాజ్ నౌ ఎకనామీ ఈజ్ ఇన్ గుడ్ పొజిషన్, COVID-19 భయాలు తొలగిపోవడం వల్ల మళ్ళీ ఈ WMAని రెడ్యూస్ చేయడం జరిగిందండి. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ ఢిల్లీ గవర్నమెంట్ లాంచ్డ్ స్కీమ్స్ టు సెటప్ హాబీ హబ్స్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్. గవర్నమెంట్ స్కూల్స్లో ఒక్కొక్క పీరియడ్ ఈ హాబీ హబ్స్ అంటే హాబీస్, మ్యూజిక్ కానివ్వండి, గేమ్స్ కానివ్వండి, మనకు ఏదైనా తెలిసిన ఆర్ట్స్ ఇలాంటివి ఏదైనా నేర్చుకోవడానికి ఒక పీరియడ్ స్కూల్ టైమింగ్స్ తర్వాత ఒక పీరియడ్ని దీనికి ఇవ్వడం జరిగిందండి. అది ఎక్కడ అంటే ఎవరు ఇచ్చారంటే ఢిల్లీ గవర్నమెంట్ వాళ్ళు. ఢిల్లీ గవర్నమెంట్ హ్యాస్ సెటప్ హాబీ హబ్స్ ఫర్ గవర్నమెంట్ స్కూల్స్ ఇన్ ఢిల్లీ ఆఫ్టర్ స్కూల్ అవర్స్ టు ప్రమోట్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్. ఎప్పుడు స్టడీ, ఎడ్యుకేషన్, చదువు మాత్రమే కాకుండా ఇంకా వేరే రంగాల్లో కూడా విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందండి. అది క్రీడల్లో కానివ్వండి, లేకపోతే ఆర్ట్స్, మ్యూజిక్, డ్యాన్స్ ఫామ్స్లో కానివ్వండి, లేకపోతే ఏదైనా చేతి వృత్తులు నేర్చుకోవడంలో కానివ్వండి, ఇలాంటి డిఫరెంట్ ఫీల్డ్స్ని నేర్పించడానికి జనరల్గా గవర్నమెంట్ స్కూల్స్లో ఇలాంటి ఎవరు నేర్పియారండి, ప్రైవేట్ CBSE స్కూల్స్లో మాత్రం ఉంటాయి. అలాంటిది ఢిల్లీ గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళ స్కూల్ ఎడ్యుకేషన్ పట్ల వాళ్ళు ఎంతగా శ్రద్ధ చూపిస్తున్నారో దీనివల్ల తెలుస్తుంది. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ని కూడా ప్రమోట్ చేయడానికి ఒక ఎక్స్ట్రా హవర్ ఆఫ్టర్ స్కూలింగ్ టైమ్స్ తర్వాత ఒక ఎక్స్ట్రా హవర్ని స్టార్ట్ చేశారండి. దాని పేరు హాబీ హబ్స్ అని పేరు పెట్టడం జరిగింది. ఏ ప్రాజెక్ట్ టు సెటప్ హాబీ హబ్స్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్ ఇన్ ఢిల్లీ విత్ ఆఫ్టర్ స్కూల్ డ్యాన్స్, music, arts and craft activities during new academic session is in work. This idea is to make optimum use of school infrastructure and use it after school hours to promote these extracurricular activities. Private academies కానివ్వండి, కొందరు ఫేమస్ ఇండివిజువల్స్ కానివ్వండి, లేకపోతే NGOs కానివ్వండి, ఈ హాబీ హబ్స్ అనే ఒక ఇనిషియేటివ్లో పాలు పంచుకోవడం జరుగుతుంది. అలాగే ఇందులో ఈ హాబీ హబ్స్ అనే దాంట్లో ప్రైవేట్ వ్యక్తులు, ప్రైవేట్ స్కూల్ స్టూడెంట్స్ కూడా ఎలౌడ్ ఉంటుందండి. బట్ ఒక క్రైటీరియా ఉంది, ఏంటంటే మొత్తం స్టూడెంట్స్లో 50% కన్నా ఎక్కువగా ప్రైవేట్ స్టూడెంట్స్ ఉండకూడదు. ఇంకొకటి ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న విద్యార్థులు ఎవరైనా వస్తే ప్లేసులు లేవని చెప్పి వాళ్ళని తిరస్కరించకూడదు. ఈ 2 పాయింట్స్ని నెరవేర్చినట్టయితే ప్రైవేట్ స్కూల్స్ విద్యార్థులకు కూడా వీటిలో అడ్మిషన్స్ ఇచ్చే వెసులుబాటు ఈ హాబీ హబ్స్ ప్రోగ్రామ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. మరి మనం ఢిల్లీ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఢిల్లీ స్టాటిక్ జీకే గురించి మాట్లాడుకోవాలని కదండి. అక్కడ గవర్నమెంట్ ఎవరు గవర్నమెంట్ నడుస్తుందండి? ఆమ్ ఆద్మీ పార్టీ గవర్నమెంట్. ఈ మధ్య వాళ్ళు పంజాబ్లో కూడా ఎలక్షన్స్ గెలవడం జరిగింది అండ్ భగవత్ మాన్ గారు చీఫ్ మినిస్టర్గా ఎలక్ట్ అవ్వడం జరిగిందండి. మరి ఢిల్లీ చీఫ్ మినిస్టర్ ఎవరండి? అరవింద్ కేజ్రీవాల్. ఢిల్లీ చీఫ్ మినిస్టర్ అరవింద్ కేజ్రీవాల్ అండి. ఇట్ ఈజ్ అన్ యూనియన్ టెరిటరీ. ఇది ఢిల్లీ గవర్నర్ ఎవరండి? అనిల్ బైజాల్ అండి ఢిల్లీ గవర్నర్. ఎప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఘర్షణ జరుగుతుంది పవర్స్ విషయంలో. అండ్ ఢిల్లీలో యునెస్కో హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి. అవి ఏంటంటే హ్యూమయన్స్ టాంబ్ ఒకటి, కుతుబ్ మినార్ అండ్ ఇట్స్ మాన్యుమెంట్స్. హ్యూమయన్స్ టాంబ్ కానివ్వండి, కుతుబ్ మినార్ కానివ్వండి, ఢిల్లీలో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అండి ఇవి 2. సో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ గురించి క్వశ్చన్స్ చాలా వస్తుంటాయి. సో యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్. అలాగే హ్యూమయన్స్ టాంబ్ ఎవరు కన్స్ట్రక్ట్ చేశారు అండ్ కుతుబ్ మినార్ ఎవరు కన్స్ట్రక్ట్ చేశారు లాంటి విషయాలు కూడా మనకు తెలిసి ఉండాలండి. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ MCQs అండి. ఈరోజు మనం చర్చించుకున్న విషయాల మీద MCQs కొని చేద్దాం ఇప్పుడు. విక్టర్ ఓర్బాన్ హ్యాస్ బీన్ ఎలక్టెడ్ యాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ విచ్ కంట్రీ? మనం ఇందాకే విక్టర్ ఓర్బాన్ గురించి మాట్లాడుకున్నాము. అదేంటంటే ఆయన యూరోపియన్ యూనియన్లో కల్లా అత్యంత లాంగ్ టర్మ్గా ఇప్పుడున్న వాళ్ళలో అత్యంత లాంగ్ టర్మ్ ప్రైమ్ మినిస్టర్ ఈ పదవిని నిర్వహిస్తున్నారని మనం మాట్లాడుకున్నాం. విక్టర్ ఓర్బాన్ ఇది 4th టైం ఎలక్ట్ కావడం అని చెప్పి మాట్లాడుకున్నాం. ఆయన ఏ దేశానికి సంబంధించిన వాడంటే ఆప్షన్స్ ఆర్ ఏ యుక్రెయిన్, బి హంగరీ, సి బెలారస్, డి పోలాండ్. ఆన్సర్ ఈస్ హంగరీ అండి. అలాగే హంగరీ క్యాపిటల్ సిటీ ఏంటండి? హంగరీ క్యాపిటల్ సిటీ ఈస్ బుడాపెస్ట్. కమింగ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ నేషనల్ మెరిటైమ్ డే? మనం మొన్నటి క్లాస్లో నేషనల్ మెరిటైమ్ డే గురించి మాట్లాడుకున్నాం కదండి. మరి ఇప్పుడు నేషనల్ మెరిటైమ్ డే మీద ఒక క్వశ్చన్ వస్తుందండి. ముఖ్యంగా ఆ రోజు చెప్పాను ఏ డే థీమ్ ఏంటి, ఇవి 2 అడుగుతాడని చెప్పి. మరి థీమ్ ఏంటండి? ఆప్షన్స్ ఆర్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ ఎకానమీ, బి సస్టైనబుల్ షిప్పింగ్ బియాండ్ COVID-19, సి గ్రాటిట్యూడ్ టువర్డ్స్ నేవీ, డి ఆత్మనిర్భర్ మెరిటైమ్ ఫోర్స్. ఈ 4 ఆన్సర్ ఏంటండి? ఈ 4 ఆప్షన్స్ ఒక 2 seconds చూడండి.
మనం మొన్ననే మాట్లాడుకున్నాం నేషనల్ మ్యారిటైమ్ డే గురించి 2 days కిందడే మాట్లాడుకున్నాం. దానికి సంబంధించిన ఆన్సర్ ఏంటంటే థీమ్ ఏంటంటే సస్టైనబుల్ షిప్పింగ్ బియాండ్ కోవిడ్-19 అండి. సస్టైనబుల్ షిప్పింగ్ బియాండ్ కోవిడ్-19 నేషనల్ మ్యారిటైమ్ డే ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇండియన్ నేవీ కానివ్వండి, ఇండియన్ ట్రేడ్ కానివ్వండి చాలా న్యూస్లో ఉంది. సో నేషనల్ మ్యారిటైమ్ డే అనేది ఇంపార్టెంట్ అవుతుంది. ఆ డే ఎప్పుడు అనేది అడుగుతాడు, అలాగే థీమ్ అనేది అడుగుతాడు. థీమ్ ఏంటండి సస్టైనబుల్ షిప్పింగ్. నేషనల్ మ్యారిటైమ్ డే యొక్క థీమ్ ఏంటంటే సస్టైనబుల్ షిప్పింగ్ బియాండ్ కోవిడ్-19. కమింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ విచ్ యూనియన్ మినిస్ట్రీ ఓవర్సీస్ ద స్టాండప్ ఇండియా స్కీమ్. మనం స్టాండప్ ఇండియా స్కీమ్ గురించి తెలుసుకున్నాం కదండి. స్టాండప్ ఇండియా స్కీమ్ అంటే ఏంటి? ఉమెన్ కానివ్వండి, ఎస్సీ ఎస్టీస్ కానివ్వండి ఎంటర్ప్రీనర్స్గా మార్చడమే ఈ స్టాండప్ ఇండియా స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ఈ ముఖ్య ఉద్దేశం. మరి దీనికి సంబంధించి ఏ మినిస్ట్రీ వాళ్ళు ఈ స్టాండప్ ఇండియా స్కీమ్ అనేది చూస్తున్నారు అనేది క్వశ్చన్. ఆప్షన్స్ ఆర్ ఏ మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ, బి మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్, సి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, డి మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఏదండి? జనరల్గా స్టాండప్ ఇండియా స్కీమ్ ఎంటర్ప్రీనర్స్కి సంబంధించింది కదా. ఎంటర్ప్రీనర్స్ అనగానే మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ఇక్కడ వెళ్ళిపోతుందండి. ఇది తప్ప ఆన్సర్. మనకు జనరల్గా వచ్చేది ఎంటర్ప్రీనర్షిప్ అనగానే కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ అని డౌట్ వస్తుందండి. ఎందుకంటే వీళ్ళు ముఖ్యంగా ఈ బాధ్యతలు నిర్వహిస్తారు. చాలామంది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అనుకుంటారు, బట్ ఇది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ చేతిలో లేదండి, మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ చేతిలో ఉంది. మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్కి ఇప్పుడు మినిస్టర్ ఎవరండి? నిర్మలా సీతారామన్ గారు. అలాగే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీని ఎవరు నిర్వహిస్తున్నారండి? పీయూష్ గోయల్. మనం పీయూష్ గోయల్ గారు న్యూస్లో ఉన్నారు. గత 2 రోజుల నుంచి తెలంగాణలో పేపర్లో ఆయన పేరే ప్రస్తుతంగా వస్తుంది. పీయూష్ గోయల్ గారు వడ్ల విషయంలో ఆయన పేరు చాలా సార్లు న్యూస్లో ఉంటుందండి. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఈ స్టాండప్ ఇండియా స్కీమ్ న్యూస్లో ఉందండి. సో ప్లీజ్ రిమెంబర్, స్టాండప్ ఇండియా స్కీమ్ని మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ వాళ్ళు నిర్వహిస్తూ ఉంటారు. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ ఫారెన్ సెక్రటరీ ఆఫ్ ఇండియా. మనం 2 days కిందట ఈ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. హర్షవర్ధన్ శ్రింగ్లా ప్లేస్లో కొత్తగా ఒక ఆయన్ని అపాయింట్ చేయడం జరిగిందని, ఆయన ఇప్పుడు నేపాల్లో అంబాసిడర్గా పనిచేస్తున్నారని చెప్పి మనం మాట్లాడుకున్నాం. అలాగే నేపాల్కి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ మొన్ననే మన ఇండియాకి పర్యటనకు వచ్చారు. దానికి సంబంధించిన విశేషాలు కూడా మనం మాట్లాడుకున్నాం కదండి. అక్కడే న్యూస్లో ఈయన పేరు కూడా వచ్చింది, న్యూ ఫారెన్ సెక్రటరీ. ఎవరండి న్యూ ఫారెన్ సెక్రటరీ? ఈస్ ఆప్షన్స్ ఏంటి? వినయ్ మోహన్ క్వాత్రా, రుద్రేంద్ర టండన్, దినేష్ భాటియా అండ్ సంతోష్ జా. ఇవి 4 ఆప్షన్స్ అండి. ఈ పేరు మనం ఇండియా నేపాల్కి సంబంధించి మొన్న నేపాల్ ప్రైమ్ మినిస్టర్ ఇండియాకు వచ్చి ఇండియన్ ప్రైమ్ మినిస్టర్తో జరిగిన మీటింగ్స్లో కొన్ని అగ్రిమెంట్స్ జరిగాయి కదా, ఆ టైంలో ఈ పేరు చాలా ముఖ్యంగా న్యూస్లో ఉందండి. ఎందుకంటే ఈయన నేపాల్కి అంబాసిడర్గా చేస్తున్నారు. నెక్స్ట్ ఇప్పుడు హర్షవర్ధన్ శ్రింగ్లా గారి తర్వాత ఈయనే నెక్స్ట్ ఇండియాకు కొత్త ఫారెన్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహించబోతున్నారండి. ఆన్సర్ ఈజ్ వినయ్ మోహన్ క్వాత్రా. ఈ అన్ని ఇంపార్టెంట్స్ ఈ నెల వచ్చిన అపాయింట్మెంట్స్లో కల్లా ఈ అపాయింట్మెంట్ అనేది అన్నిటికన్నా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇండియాకు ఫారెన్ సెక్రటరీ ఎవరని చెప్పి ఇంతకుముందు జయశంకర్ గారు చేసినప్పుడు ఒక క్వశ్చన్ వచ్చిందండి ఎగ్జామ్లో. టీఎస్పీఎస్సీలోని ఎగ్జామ్స్లో ఏడబ్ల్యూ ఎగ్జామ్లో అడిగారండి. అప్పుడు జయశంకర్ గారు కొత్తగా ఆయనని తీసుకున్నప్పుడు జయశంకర్ గారి మీద క్వశ్చన్ వచ్చిందండి. జయశంకర్ గారు ఇప్పుడు మనకు విదేశాంగ శాఖ మంత్రిగా చేస్తున్నారు, కానీ దానికన్నా ముందు ఆయన ఫారెన్ సెక్రటరీగా చేసేవారు. ఇదండి ఈ రోజటి కరెంట్ అఫైర్స్. ఫర్ మోర్ కరెంట్ అఫైర్స్ లైక్ దిస్ ప్లీజ్ విజిట్ T1 Academy. థ్యాంక్ యూ.